హలో అండి, అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? హ్యాపీ అండ్ హెల్తీగా ఉన్నారా? ఈరోజు మనం బైబిల్ నుంచి మార్కు సువార్త 8వ అధ్యాయము మొదటి 5 వచనాలు చదువుకుంటున్నాము. ఆ దినములలో మరి ఒకసారి బహుజనులు కూడిరాగా వారికి తినేమీయూ లేనందున యేసు తన శిష్యులను తన యొద్దకు పిలిచి, జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు. వారికి తిననేమీయూ లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపివేసిన ఎడల మార్గములో మూర్ఛపోవుదురు. వారిలో కొందరు దూరము నుండి వచ్చి ఉన్నారని వారితో చెప్పెను. అందుకు ఆయన శిష్యులు ఈ అరణ్య ప్రదేశములో ఒక డెక్కడ నుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచగలడని ఆయనను అడిగిరి. దేవుడి వాక్యం ఇంతటితో దీవించునుగాక. ఆమేన్. ఒక చిన్న ప్రేయర్ చేసుకుందాం. మీరు కూడా ఏకీభవించండి. ఒక చిన్న మాటని ప్రేయర్ చేసుకునే ముందు ఒకటి ఈ బైబిల్లో ఇప్పుడు మనం చదువుకున్న వచనాల నుంచి గుర్తు చేసుకుందామండి. మనము క్వశ్చన్ అయితే వేస్తూ ఉంటాం కదా. సో నా దగ్గర నా కళ్ళ ముందు ఏది లేదు, లేకపోతే నాకు మిరకల్స్ ఎలా జరుగుతాయి, నా సమస్య ఎలా తీరుతుందనని మనకేమీ లేని స్థితుల్లోనే మనము దేవుడిని క్వశ్చన్ వేస్తూ ఉంటాం, అడుగుతూ ఉంటాం కదండి. కానీ ఒకటి మనం గుర్తుపెట్టుకుందామనండి, మనకి కూడా ఒక లిమిట్ ఉంటుంది. ప్రశ్నించడానికి అధికారం అనేది మనకు ఏమాత్రం కూడా ఉండదండి. ఓకేనా? ఎందుకంటే మనం అడగక ముందే ఆయన మనకు అన్నీ కూడా దయచేస్తున్న దేవుడు, ఇస్తున్న దేవుడు. అవన్నీ పొందుకుంటూ మనకిచ్చే సంతోషాలన్నింటినీ ఆనందిస్తూ ఆశీర్వాదాలన్నింటినీ అనుభవిస్తూ చిన్న కష్టం రాగానే మన కళ్ళ ముందు ఏది కనపడని టైంలో, టెన్షన్స్లో, కన్ఫ్యూజన్స్లో ఉన్న టైంలో వెంటనే మన నోటి నుంచి క్వశ్చన్ మాత్రము దేవుడిని రైజ్ చేయకండి, అడగద్దండి. ఓకేనండి? ఎందుకంటే మనల్ని సృష్టించిన దేవుడు, అన్నిటి మీద మనకు అధికారం ఇచ్చిన దేవుడు, మనకు మన నుంచి సమస్య నుంచి మనల్ని ఎలా విడుదల చేయాలో కూడా ఆయనకి సమస్తం కూడా తెలుసు కదండి. ఓకేనా? ఆయన దగ్గర ఉన్నదాన్ని మనం పొందుకోవాలి. మన కన్ఫ్యూజన్స్ని ఆ టైంలో క్లియర్ చేయగలగాలి కదా. సో ఆ టైంలో మనం క్వశ్చన్ చేయకుండా దేవుడిని అడుగుదాం. ఈ టైంలో నేను ఎలా ఉండాలి, నువ్వు ఇవ్వబోతున్న దీవెనలు, ఆశీర్వాదాలను నేను ఎలా పొందుకోగలగాలి, ఈ టెన్షన్ నుంచి నేను ఎలాగా బయటపడాలి. ఓకేనా? సో ఇట్లా మనం కనుక ప్రేయర్ చేసుకోవడము, దేవుడిని అడగడం, మాట్లాడడం అలవాటు చేసుకుంటామండి. అప్పుడు ఖచ్చితంగా మన జీవితాల్లో ఎన్ని టెన్షన్స్ వచ్చినా, ఎన్ని ఆటంకాలు, ఎన్ని శోధనలు వచ్చినా కూడా అన్నిటి నుంచి మనము విడుదలను, జయాన్ని పొందుకోగలుగుతాం. ఓకేనా? ఒక ప్రేయర్ చేసుకుందాం. ఏకీభవించండి. మహాపరిశుద్ధుడైన దేవా తండ్రి, నీకు వేలాది స్తోత్రములు తండ్రి. చదవబడని ఈ వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి హృదయంలో కూడా నాటి ఫలింపచేయమని ప్రభా ప్రార్థిస్తున్నాము తండ్రి. హృదయాలలో టెన్షన్స్, గాబరాలు తండ్రి ప్రభా అనేక విధములైన శోధనలతో నైనా పీడింపబడుతూ, సాతాను శక్తులతో పీడింపబడుతూ ప్రభా అల్లర్చిల్లరిగా నైనా సమాధానం లేకుండా ఉన్న కుటుంబాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఆ కుటుంబాలకు నీవు నెమ్మదిని దయచేయండి, నీవు సమాధానపరచండి నైనా. నీ రాజ్యాన్ని ప్రభా గృహాలలో కట్టమని ప్రభా ప్రార్థిస్తున్నాము తండ్రి. నైనా ప్రభా ఇంట్లో మంచి వాతావరణాన్ని నీవే దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల బాధల్లో ఉండి ప్రభా నైనా నీ వైపు చూస్తున్న వారి కోసం మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. వారికి మంచి ఆలోచనలు దయచేయండి. నీ ఆకాశపు వాకిళ్ళు విప్పి నీవు సహాయం చేయండి యేసయ్య. ప్రభా వారిని నీ సాక్షులుగా నిలబెట్టమని ప్రభా ప్రార్థిస్తున్నాము తండ్రి. అనారోగ్యంగా ఉన్న వారి కోసం ప్రార్థిస్తున్నాము యేసయ్య. నీ యొక్క హస్తం వారి మీద ఉంచండి, దీవించండి, స్వస్థపరచండి నా తండ్రి. ఆ రోగాల నుంచి, అనారోగ్యం నుంచి బయటపడండి నా ప్రభా. వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. నీ రక్తాన్ని ప్రోక్షింపచేసి నా తండ్రి మునుపటి కంటే 100 అంతలుగా అధికమైన నా తండ్రి బలాన్నితో నింపమని ప్రభా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇప్పటివరకు నీ చేసిన ప్రతి మేలుని బట్టి నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ ఈ చిన్ని ప్రార్థన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ హ్యావ్ ఎ గ్రేట్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్. బై బాయ్.